నాన్ వెజిటేరియన్లో మనం చాలా రకాలుగా బిర్యానీస్ కానీ పులావ్ కానీ తయారు చేసుకుంటుంటాం కదా. మనం చేసుకునే వాటిలో పీసెస్ వేసుకుంటాము ముక్కలు తగిలేలాగా, తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి కదా. అలా కాకుండా కీమాతోటి బిర్యానీ ఎలా ఉంటుంది? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ మటన్ కీమా బిర్యానీ. ఒక్కసారి కానీ టేస్ట్ చేస్తే అస్సలు మర్చిపోరు, అంత బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకుందాము. ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. చెక్క, మొగ్గ, లవంగ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ సాల్ట్, 3/4 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 350 గ్రామ్స్ కీమా తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం కీమాని ఉడికించుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే మాడిపోకుండా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కీమా డైరెక్ట్గా ఉడికించుకోవడానికి చాలా టైం పడుతుంది, అందుకని నేను ముందుగా ఉడికించుకుంటున్నాను. కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. బాండలు పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. అదే ఆయిల్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నది యాడ్ చేసుకొని ఇది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. అదే బండల్లో 4 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. వీటిల్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మసాలాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకున్నాను, దాన్ని ప్యూరీగా చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటో మనం డైరెక్ట్గా పచ్చి తీసుకుంటున్నాం కాబట్టి. చూసారు కదా, టొమాటో కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకుందాము. సాఫ్ట్గా బీట్ చేసిన పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పెరుగు యాడ్ చేసుకుంటే మనకి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లోలో ఉంచుకొని మూతతో కవర్ చేసి కుక్ చేసుకోవాలి. 4 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ కరెక్ట్గా ఫామ్ అవుతుంది. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం ముందుగా ఉడికించుకున్నాం కదా మటన్ కీమా కూడా యాడ్ చేసుకుందాము. నేను వాటర్ సపరేట్ చేసుకొని ఓన్లీ కీమాని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. మటన్ కీమా ఒకసారి ఉడికించుకున్నా కూడా మనం మళ్ళీ మూతతో కవర్ చేసి 4 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మసాలాలు బాగా పట్టి చాలా టేస్టీగా అవుతుంది. కీమా యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ మటన్ మసాలా పొడి యాడ్ చేస్తున్నాను. ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అన్ని మసాలాలు ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ కూడా చెక్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూతతో కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి. నేను వాటర్ యాడ్ చేసుకోలేదు కాబట్టి నాకు గ్రేవీ కొంచెం డ్రైగా వచ్చింది. మరీ డ్రైగా చేసుకోవద్దు, కొంచెం డ్రైగా ఉంటే సరిపోతుంది. మనం బిర్యానీ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం డ్రైగా చేసుకున్నాను. మరీ ఎక్కువ డ్రైగా చేసుకున్నా కూడా బాగుండదు. రైస్ కుక్కర్లో రైస్ కుక్ చేసుకుందాము. రైస్ కుక్కర్ బౌల్లోనే డైరెక్ట్గా కొంచెం షాజీరా, హోల్ గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాము. నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. కీమా ఉడికించుకున్నప్పుడు వాటర్ స్టాక్ సపరేట్ చేసుకున్నాను కదా, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నాకు 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకున్నాను కదా, 1 గ్లాస్ వాటర్ వచ్చింది. సో ఆ వాటర్ని నేను ఇందులో యాడ్ చేసుకున్నాను.
ఒక గ్లాస్ రైస్కి 1 గ్లాస్ ప్లస్ 1/4 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. అంటే టోటల్గా 3 గ్లాస్ ప్లస్ 3/4 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసుకుందాము. రైస్ని 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో బిర్యానీ మసాలా 1/2 స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. మూతతో కవర్ చేసి రైస్ కుక్కర్లో మనకి కుక్ ఆప్షన్ ఉంటుంది కదా, ప్రెస్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్కర్ వామ్లోకి రాకముందే మూత తీసి ఒకసారి కలుపుకుందాము. వాటర్ అంతా అయిపోయి రైస్ మాత్రం కొంచెం వెట్గా ఉన్నప్పుడు మనం ఒకసారి స్విచ్ ఆఫ్ చేసుకుందాము. రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్న స్విచ్ ఆఫ్ చేసుకొని రైస్ని లైట్గా కలుపుకోవాలి. వాటర్ మాత్రం ఉండకుండా రైస్ వెట్గా ఉంటే సరిపోతుంది. ఈ రైస్లో సగభాగం వరకు వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకుందాము. హాఫ్ ఆఫ్ ద రైస్ సెపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కీమాని కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదా, వాటర్ లేకుండా కొంచెం ఫ్రై లాగా చాలా టేస్టీగా వచ్చింది. ఇలా ట్రై చేసి చూడండి. వెట్ లేకుండా డ్రైగా చాలా బాగుంటుంది బిర్యానీ. ఈ కీమాని కంప్లీట్గా యాడ్ చేసేసుకున్నాను. మొత్తంగా యాడ్ చేసుకొని ఈక్వల్గా చేసుకున్న తర్వాత ముందుగా మనం సెపరేట్ చేసుకున్నాం కదా ఆ రైస్ని కూడా యాడ్ చేసుకొని సర్ఫేస్ని ఈక్వల్గా చేసుకోవాలి. రైస్ మీద ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర తురుము కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కేసరి ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు అవసరం లేదు అనుకుంటే యాడ్ చేసుకొని అవసరం లేదు. ఇందులో అరదబ్బ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి మూతతో కవర్ చేసుకొని మళ్ళీ కుక్ బటన్ని ప్రెస్ చేసుకొని వామ్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ వామ్లోకి వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని రైస్ని కలపకుండా 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుందాము మూతతో కవర్ చేసి. 10 నిమిషాల తర్వాత మూత తీసి లైట్గా కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. వేడిగా ఉన్నప్పుడే రైస్ని కలిపితే బ్రేక్ అయిపోతుంది కదా, అందుకనే 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే రైస్ చల్లగా అవుతుంది, పొడి పొడిగా కూడా అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా రైస్ కుక్కర్లోనే చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉండే మటన్ కీమా బిర్యానీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మనం రెస్టారెంట్ నుంచి తెచ్చుకునే దానికంటే ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.